ఇప్పుడే వ్యూ పాయింట్కి వచ్చా ఇదండి, వెళ్తున్నాం దారి ఇటు వెళ్తున్నాండి. ఓకే ఓకే నాకు తెలిసింది. చాలా బాగుంది ఇక్కడ వ్యూ పాయింట్, అన్ని ఆల్ ఐటమ్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ. సోడా ఉంటుంది, జీరా సోడా, ఇది నార్మల్ సోడా బాగుంటది. అది లాస్ట్ టైం నేను కక్కుర్తి పడి ఏంటబ్బా అని చెప్పి స్టైల్ గా చూసా. అబ్బా నాకేం కనపట్టలేదు. చాలా బాగుంది వ్యూ, చూడండి ఎలా ఉందో. కింద చెప్పండి రా మా, కింద ఏం కనపట్లా నాకు, నేను కెమెరాలో చూసుకుంటున్నాను. మీ బ్యాగ్ పట్టుకోండి అయ్యా. ఎదురు సరే చెప్తున్నా అన్ని ఫోకస్ కస్తా హై. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న ఎదురు సరే చెప్తున్నా అన్ని ఫోకస్ కస్తా హై. చాలా బాగుంది అసలు, ఏదో వేరే కంట్రీకి వెళ్ళినట్టు ఫీల్ వస్తుంది చూస్తుంటే. కానీ ఇక్కడ ఏంటంటే ప్లస్ మనకి ఎక్కడ ఏ బోన్ చూసినా మన తెలుగు వాళ్ళు బాగా ఉంటున్నారు బాయ్స్, చాలా మంది ఉంటున్నారు. అసలు మనకి హిందీ రాకపోయినా కూడా తిరిగేయచ్చు, ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అచ్చా అంటే మామూలుగా ఎలా అర్థమైంది, చాలా బాగుంది. ఇదిగోండి మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం, అక్కడ నుండి చాలా బాగుంది. ఏంటి పెద్ద కోటలాగా ఉంది, ఇది కోటనే ఏంటిది? చెప్పాలంటే అక్కడ నుండి మీకు వ్యూ చూపిస్తాను, జబర్దస్త్ ఉండిద్ది, సరిగ్గా ఉండిద్ది, లైఫ్ లో మర్చిపోలేరు. కొండలు చాలా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి ఇక్కడ, కళ్ళతో చూస్తుంటే తెలుస్తుంది. కెమెరా మరి ఎలా తెలిసిద్దో తెలియదు కానీ చాలా బాగున్నాయి ఇక్కడ మొత్తం. ఆటగాళ్ళు ఇదేంట్రా బాబు, మెట్లు ఉన్నాయి ఇక్కడ. ఈ పైనుండి ఇలా వెళ్ళాలి, ఏ మొక్కలు అండి ఇలా ఫోటోలు దిగచ్చు నీట్గా. నీ అమ్మ ఇవ్వండి వ్యూ పాయింట్. అది 13 ఎదురా మొత్తం అవన్నీ షిప్పులు అవన్నీ ఉన్నాయి అక్కడ. మొత్తం జనాలు చాలా మంది ఉంటారు. ఈ పైనుండి వస్తే ఇలా ఉండిద్ది అనమాట మొత్తం ఇదే. అరే చూస్తున్నాడు రా, నేను కింద పడిపోతాను. అవన్నీ విలాస్ లాగా ఉన్నాయి. అవి విలాసేనా? హోటల్ అది తాజ్ హోటలా? తాజ్ హోటల్ అంటారు అనమాట దాన్ని. మొత్తం చాలా బాగుంటుంది. నెక్స్ట్ అక్కడికి వెళ్తాం మేము, ఇది అయిపోయిన తర్వాత. ఫోటోషూట్ చేస్తున్నాం, ఫోటోషూట్ జరుగుతుంది. వ్యూ పాయింట్ లో ఫోటోలు దిగాలని చాలా బాగా వచ్చినాయి. ఒక్కొక్కటి తీసాను, మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. మనం నికాన్ వాడుతున్నాం, కెనాన్ వాడుతున్నాం, 2 కెమెరాలు వాడుతున్నాం. చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్, ఇటు చూడలేకపోతున్నాం ప్లస్ ఉండలేకపోతున్నాం అంత అయ్యో. ఏ ఆంటీని చూడాలో ఏ ఆంటీని చూడకూడదు అర్థం కావట్లేదురా. వేడిగా ఉంది. ఫోటోలు మొత్తం బాగా దిగారు మన వాళ్ళు, చాలా కష్టపడ్డారు. ఫోటోషూట్ అయిపోయింది, ఇంకా బయలుదేరుతున్నాం.
ఏదైనా తినాలి. ఇక్కడ దగ్గరలో ఏదైనా రెస్టారెంట్ ఉంటే తింటాం. తాగుదాం అని వచ్చాం ఇక్కడ. ఏదైనా తాగుదాం, చూద్దాం. ఇది ఎవడా పోర్ట్ అని 9కి ఓపెన్ చేస్తారు, 5:30కి క్లోజ్ చేస్తారు. మనం ఇప్పుడు టికెట్ తీసుకోవాలి. టికెట్ కౌంటర్కి వెళ్తున్నాం. టికెట్ ఎంత పడిద్ది చూడాలి, కనుక్కోవాలి. ఇక్కడ ఫుడ్ బాగాలేదని ఇంకా ఫ్రూట్స్ తిన్నాం అనమాట మేము. దాదాపు ఒక డజన్ అట్టి పళ్ళు 80 రూపాయలు అంట. వాటర్ బాటిల్ 30 రూపాయలు అంట. డబ్బలకి డబ్బల్ రేట్లు ఇక్కడ. చాలా జాగ్రత్తగా ఉండాలి తీసుకునేటప్పుడు. ఇంగ్లీష్ కూడా రాసింది గురు అక్కడ. ఓటర్కి లోపు అవదంట. ఇండియా సైడ్ బేసి కౌంటర్ ఎన్ఆర్ఐసి 25 రూపాయలు క్యాష్. ఇండియన్స్ ఫ్రీనా? అయ్యా ఫారినర్స్ అయితే 300 అంట అయ్యా. ఇండియన్స్ అయితే 25 రూపీస్ అంట. అవును. ఎంత పడుతుంది కనుక్కో. అక్కడే 25 డిస్కౌంట్ అంట. స్కాన్ చేసి ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. ఓకే. ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది, దాన్ని స్కాన్ చేసి ఆన్లైన్లో బుక్ చేస్తే 5 రూపీస్ డిస్కౌంట్ వచ్చిందంట. మరి ట్రై చేయండి వచ్చినప్పుడు. వెళ్తున్నాం. ఇవ్వండి బాయ్స్, హిందీ వస్తే హిందీలో, ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్లో చదువుకోండి. లాగ్ అయిద్దని చదవట్లేదు. రండ్రా లేట్ లాగ్. మొత్తం ఇక్కడ మామూలుగా మ్యాక్సిమం ఫారినర్స్ వాళ్ళే ఉన్నారు. ఏంటో దిగాదా దేదో साथ ले लो, साथ का स्क्रीनशॉट है उसके पास. సెక్యూరిటీ మ్యాన్ చూపించాలి టికెట్ ఏదైనా ఉన్నా. మీరు దీని కింద అంట జైలు ఉండిద్దంట నిజంగానే. ఇప్పుడు కూడా ఖైదీలు ఉంటారంట, మరి అది నిజమో కాదో ఇప్పుడు మనం చూద్దాం వెళ్ళి. చెప్పాలంటే ఇండైరెక్ట్లీ చెప్పాలంటే RRR సినిమాలో రామ్ చరణ్ జైల్లో పెడతారు కదా, ఆ సీన్ ఇక్కడ షూట్ చేశారంట. మరి ఎంతవరకు నిజం అబద్ధమో తెలియదు మనకి, కనుక్కుందాం. రామ్ చరణ్ కింద జైల్లో పెడితే ఎన్టీఆర్ టక్ టక్ అని కొడతాడు కదా గోడని. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ, ఇదిగోండి వాటర్, డ్రింకింగ్ వాటర్ ఇక్కడ ఉంటాయి, డ్రింక్ చేసే వాటర్. అమ్మా పవర్ ఇక్కడ ఛార్జింగ్ అయిపోయినా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఏం వాటర్ అయ్యి? మావాడు ధైర్యం చేసి టేస్ట్ చేయబోతున్నాడు. బాగున్నాయా? మినరల్ వాటర్, నార్మల్ వాటర్? నార్మల్. 3 hours ticket journey, 20 rupees, 3 hours 20. ఒక 20 రూపాయలకి 3 గంటలు ఎంజాయ్ చేస్తున్నాం మనం. ఇప్పుడు చూద్దాం అంతలాగా. వీడియోలో చూసి వచ్చాం కానీ నిజం చెప్పాలంటే వీడియోలో చూపించేది బయట మీరు ఫేస్ అయ్యేది చాలా డిఫరెన్స్ ఉండిద్ది. బాగుంది అమ్మ, సరిగ్గా ఉంది, ఇంకా చాలా చేసేయచ్చు అని కంగారు పడి వచ్చేస్తాం. ఏమి లేదు, చాలా ఇబ్బందిగా ఉండిద్ది. అమ్మాయితో వస్తేనే లైఫ్ బాగుండిద్ది ఇక్కడ గోవాలో. అబ్బాయిలతో వచ్చే ఇలాంటి వాళ్ళతో వచ్చామనుకో, ఆడి మొహం నేను, ఈడి మొహం నేను చూసుకోవడం సరిపోయిద్ది. చూడు ఎంత అందంగా ఉన్నారు ఇక్కడ అందరూ. ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు మనం కావాలంటే. మొత్తం చాలా బాగుంది, మొత్తం గ్రీనరీ వెనకాలంతా. ఇదంతా ఒక కోట లాగా ఉంది. కోట ఇది చెప్పాలంటే, కోట లాగా కోట కింద. ఇదిగోండి ఇది జైలు అనమాట.
ట్రిపుల్ ఆర్ సినిమాలో ఉంటుంది ట్రిపుల్ ఆర్ సినిమాలో అలాగా జైలు ఇది. నానా, అది కాదు లాంచ్ తెలిసే మా సరదా చెప్తా. मस्त शेड्स होणार रा नीला अप्पा कमला असा ఇదంతా జైలు అన్నమాట. కింద ఏం లేదు కనపట్ల మ్యాక్సిమం. దీంట్లో బంధించేవాళ్ళంట ఖైదీలని. ఇదిగోండి ఇక్కడ మ్యాప్ చూపిస్తాను. ఇదంతా ఎన్ని ఉన్నాయి చూడండి, అన్ని జైల్స్. దీని కింద అండర్ గ్రౌండ్ అనమాట. మన తెలుగు వాళ్ళు ఎక్కడైనా ఉంటున్నారు అబ్బా, ఎక్కడైనా మన తెలుగు వాళ్ళు వాళ్ళు వీళ్ళు చాలా మంది ఉంటున్నారు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. వెళ్ళిపోరా నువ్వు అర్జెంటుగా. మన జాతీయ జెండా చాలా బాగుంది చూస్తే. ఆవిడ ఫోటోలు దిగేస్తారు, ఫోటోలు పిచ్చి మా వాళ్ళందరికీ. ఇదంతా ఫుల్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం మేము. और एक बार कर दो यार. पहले एक दे दो, टेस्ट करके इसको बोल देता अच्छा है तो खाता बोल. ఇలా మేము తినడానికి వస్తే ఇక్కడ అరటి పండ్లు తీసుకున్నాం, ఇక్కడ కుల్ఫీ తీసుకుంటున్నాం. ఇస్కా క్యా నామ్ క్యా ఇస్కా? అలా ఇస్తాడు ఇప్పుడు కలర్ లో టూ ఫ్లేవర్స్ కావాలి. పైనాపిల్ అని ఇంకోటి ఏంటి ఇది రోజు ఇది పైనాపిల్. ఆల్రెడీ చేసుకో. 50 రూపాయలు కిतना भाई 50 है. 50 రూపాయలకి చాలా బెనిఫిట్ అది, చాలా ఎక్కువ వాటర్ బాటిల్ బదులు తాగొచ్చు. ఇదిగోండి ఫైనల్లీ ఏంటి ట్రై చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. ఏదో మీ నచ్చిన ఫ్లేవర్ ఏదో తినండి. కాకపోతే నీళ్ళలాగా ఉన్నాయి, కలిపినట్టు ఉన్నాయి నీళ్ళు. టేస్ట్ బాగుంది. అంటే ఎండ బాగుంది కాబట్టి ఇలా తినాలి, తప్పదు. జలుబు ఉంది మా అమ్మ తిట్టిద్ది అంటే కుదరదు. ఫోర్ సిట్టింగ్, అది వచ్చి మనకి 7 సిట్టింగ్ 8 సిట్టింగ్ అలా సెట్ చేస్తారనమాట. సర్వ్ చేసేది ఇదంతా. పైన కూడా ఉంది, కాకపోతే పైన ఓపెన్ లో ఉంది చాలా. అదేమో మా కారు, ఇదంతా ఏమో బిల్ కౌంటర్. ఇదంతా ఇదంతా తెలుగు అనమాట, తెలుగు రెస్టారెంట్ అంతా. మన వాళ్ళందరూ తెలుగు వచ్చు బాగానే. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.